సచివాలయం రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, చేసే అభివృద్ధి కార్యక్రమాలు సెక్రటేరియట్ నుంచి అమలవుతాయి. కానీ ఈ ప్రాథమిక విషయాన్ని మాత్రం గుర్తించట్లేదు సచివాలయ ఉద్యోగులు. అవును, సెక్రటేరియట్ ఉద్యోగులు సమయపాలన పాటించకపోవడం, విధి నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహించడం తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దీంతో త్వరలోనే సెక్రటేరియట్ ఉద్యోగులకు బయోమెట్రిక్ అటెండెన్స్ ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల్లో సమయపాలన లోపించింది. డ్యూటీ సమయానికి విధులు హాజరవ్వట్లేదు. వారు ఉదయం 11 గంటలు దాటినా కార్యాలయాలకు రావడం లేదు. మంత్రులు పలుమార్లు ఆకస్మిక తనిఖీలు చేసినప్పుడు ఇవే విషయాలు బయటపడ్డాయి. నిన్న కూడా మంత్రి కోమటిరెడ్డి R&B విభాగంలోని సెక్షన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా ఉద్యోగుల సీట్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. దీంతో మంత్రి ఉద్యోగులపై సీరియస్ కూడా అయ్యారు. సమయపాలన పాటించాలని ఆదేశించారు. మంత్రులు పలుమార్లు తనిఖీలు చేస్తున్నా, సమయపాలన పాటించాలని ఆదేశిస్తున్నా సచివాలయ ఉద్యోగులు మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. దీంతో ఇకపై వారికి బయోమెట్రిక్ అటెండెన్స్ ను అమలు చేసే యోచనలో ఉంది సర్కార్. నోటీస్ ఇచ్చేసి ఎందుకు చదువుకున్నప్పుడు డ్రాస్ ఎంత తెలుసుకోవా? ఎంతైనా రాని 10,000 రాని ఎంతో. రాష్ట్ర పాలనకు సచివాలయం గుండె లాంటిది. ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలన సాగుతుంది. ముఖ్యమంత్రి, మంత్రులు మొదలుకొని అన్ని శాఖల కార్యదర్శులు, ఐఏఎస్ అధికారులు, ఇతర సిబ్బంది సచివాలయ కేంద్రంగా పనిచేస్తారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నీ సెక్రటేరియట్ నుంచే జరుగుతుంటాయి. మరి ఇంతటి ప్రాధాన్యం కలిగిన సచివాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బంది ఎంత జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా పనిచేయాలి? కానీ తెలంగాణ సచివాలయంలో పనిచేసే కొందరు అధికారుల్లో మాత్రం ఆ బాధ్యత కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణ సచివాలయంలో సుమారు 2,000కు పైచిలుకు అధికారులు, సిబ్బంది పనిచేస్తుంటారు. ఇందులో సగం మందికి పైగా అధికారులు సమయానికి విధులకు హాజరు కావటం లేదన్న విషయం ప్రభుత్వం దృష్టికొచ్చింది. ఉదయం 10 గంటలకు సెక్రటేరియట్కి వచ్చి సాయంత్రం 5 గంటలకు డ్యూటీ ముగించుకొని వెళ్లాలి. కానీ చాలా మంది ఉద్యోగులు 11 గంటలైనా విధులకు హాజరు కావట్లేదని మంత్రులు, ఉన్నతాధికారులు గుర్తించారు. పోనీ ఆలస్యంగా వచ్చినా మిగతా సమయమన్నా పనిచేస్తారా అంటే అదీ లేదని తెలుస్తోంది. 12 గంటలకు టీ పేరుతో క్యాంటీన్కి, ఆ తర్వాత లంచ్ పేరుతో గంట నుంచి 2 గంటల వరకు, స్నాక్స్ పేరుతో మధ్యాహ్నం 3:30 నుంచి 4 గంటల వరకు సమయం వెళ్లదీస్తున్నారట సచివాలయ ఉద్యోగులు. ఇక సాయంత్రం 5 గంటలకు విధులు ముగించుకొని వెళ్లాల్సిండగా గంట ముందే, అంటే 4 గంటల నుంచి వెళ్లడానికి సిద్ధమై తాము చేయాల్సిన పనులను ఆపేస్తున్నారనే విషయం అధికారుల దృష్టికొచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా కొందరు మంత్రుల క్షేత్రస్థాయిలో పరిశీలించి తెలుసుకున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలోని తమ తమ శాఖలకు సంబంధించిన సెక్షన్లకు వెళ్లి తనిఖీలు నిర్వహించగా 11 గంటలైనా ఉద్యోగులు రాని వైనం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు. ఉద్యోగులు సమయానికొచ్చి తమ తమ విధులు నిర్వహించాల్సిందేనని మంత్రులు హెచ్చరించినా మార్పు మాత్రం కనిపించడం లేదు. ఈ క్రమంలోనే సచివాలయ ఉద్యోగుల సమయపాలన విషయంలో కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా సెక్రటేరియట్ ఉద్యోగులకు త్వరలోనే బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు సహా కింది స్థాయి సిబ్బంది వరకు ఖచ్చితంగా బయోమెట్రిక్ ద్వారా హాజరు వేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. మరి ఇప్పుడైనా సచివాలయ ఉద్యోగులు, సిబ్బందితో తమ తమ విధుల పట్ల మార్పు వస్తుందో లేదో చూడాలి.